ఓం శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మీరందరూ ఆనందంగా సంతోషంగా ఉండాలని అమ్మవారిని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. ధాత్రితో లక్ష్మీప్రియ క్రియేషన్స్ కి స్వాగతం. కార్తీక మాసంలో వెలిగించే నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలి, ఎప్పుడు వెలిగించాలి, ఎవరు వెలిగించాలి, ఏ సమయంలో వెలిగించాలి, ఇంట్లో వెలిగించాలా, గుళ్ళో వెలిగించాలా, వెలిగించాల్సిన రోజు కుదరకపోతే మళ్ళా ఏ రోజు వెలిగించాలి, ఈ దీపాలు వెలిగించటం వల్ల మనకు కలిగే ఫలితాలు ఏమిటి అన్న విషయాలన్నీ కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను. ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది. ముందుగా మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోలు ఇంకొద్ది మందికి రీచ్ అవుతాయండి. తెలియని వాళ్ళు తెలుసుకుంటారు. కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపాల్ని వెలిగిస్తే చాలా చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయండి. కార్తీక మాసంలో ఏ ఒక్క రోజైనా సరే ఈ నక్షత్ర దీపాలు వెలిగించాలి అని అంటారండి. ఎందుకంటే ఈ నక్షత్ర దీపాలని వెలిగించటం వల్ల మనకున్న జాతక దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని అంటారు. ప్రత్యేకంగా మన పేరు మీద ఉన్న దోషాలే కాకుండా మన ఇంటిలోని వారి, మన కుటుంబ సభ్యుల యొక్క గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయటండి. అందుకనే ఈ కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపాలని తప్పకుండా వెలిగించాలి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. ఈ 2025 సంవత్సరంలో మనకి కార్తీక మాసం నవంబరు 5వ తేదీ బుధవారం వచ్చిందండి. అయితే ఈ దీపాలు ఏ సమయంలో వెలిగించాలి, ఈ రోజు కుదరని వాళ్ళు ఏ రోజు మళ్ళా ఈ దీపాలు వెలిగించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఈ నక్షత్ర దీపాలు ఎలా వెలిగించాలో తెలుసుకుందాం. ఈ నక్షత్ర దీపాలని తులసి కోట దగ్గర వెలిగించవచ్చండి. మీ పూజా గది విశాలంగా ఉంటే అక్కడైనా వెలిగించుకోవచ్చు. లేదంటే గుడి దగ్గరికి వెళ్ళి గుడి ప్రాంగణంలోనైనా మనం వెలిగించుకోవచ్చు. ఉసిరి చెట్టు దగ్గర కానీ, రావి చెట్టు దగ్గర కానీ ఇలా ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. లేదంటే మీ హాల్లోనే ఒక మూల ఎక్కడైనా వెలిగించుకోవచ్చు. ఈ నక్షత్ర దీపాలు వెలిగించాలంటే ముందుగా నక్షత్రం ముగ్గు వేసుకోవాలి. ఈ ముగ్గు ఎక్కడైతే వేసుకోవాలనుకుంటున్నామో అక్కడ శుభ్రం చేసుకోవాలి. తర్వాత తడిబట్టతో తుడుచుకోవాలి. పసుపుతో గాని, జేగురుతో గాని అలుక్కోవాలి. పసుపు నీళ్లలో కలిపి శుభ్రంగా మనం ఎక్కడైతే ముగ్గు వేయాలనుకుంటున్నామో ఆ ప్రాంతం అంతా రాసుకోవాలి. తర్వాత పసుపు కాకపోతే జేగురుతోటైనా వేసుకోవచ్చు. జేగురు అంటే ఎర్రమట్టి అండి. ఎర్రమట్టిలో నీళ్లు కలిపి ఈ విధంగా రౌండ్గా కానీ మీకు ఏ విధంగా ముగ్గు వేయాలనుకుంటున్నారో ఆ విధంగా అలుక్కోండి. తర్వాత చక్కగా నేనైతే ఇక్కడ ఐశ్వర్య ముగ్గు వేసుకున్నాను. ఇలా ఐశ్వర్య ముగ్గు వేసుకోవడానికి చుక్కలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఇలా ఐశ్వర్య ముగ్గు మీకు వేయడం రాకపోతే లక్ష్మీ కుబేర ముగ్గు కానీ, అష్టదళ పద్మ ముగ్గు కానీ, పద్మ ముగ్గు కానీ ఇలా మీకు ఏ ముగ్గు వస్తే ఆ ముగ్గు చక్కగా వేసుకోండి. నేను ఇక్కడ గుండ్రంగా వచ్చేలా వేసుకున్నానండి. మీరు ఆ విధంగా మీకు వచ్చిన ముగ్గుని వేసుకోవచ్చు. తర్వాత ముగ్గు చుట్టూ కూడా బార్డర్ మాత్రం తప్పకుండా వేయాలండి. ఈ ముగ్గు చాలా ఈజీగా ఉంటుంది, చాలా అందంగా కూడా ఉంటుందండి. ఈ విధంగా ఐశ్వర్య ముగ్గు అయితే వేసుకోవచ్చు. నేను చూపిస్తున్న విధంగా వేసుకుంటే ఈజీగా వస్తుంది. కార్తీక మాసం దీపానికి ప్రసిద్ధి కదండి. ఈ కార్తీక మాసంలో నక్షత్ర దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిదండి. కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపాలు అందరూ వెలిగించవచ్చండి. చిన్న పెద్ద, మగ ఆడ అని తేడా లేకుండా ఎవరైనా వెలిగించుకోవచ్చు. ఈ నక్షత్ర దీపాలు అంటే ఏమిటండి అనంటే, ప్రతి మనిషికి కూడా ఒక జన్మ నక్షత్రం అనేది ఉంటుంది కదా. అలాగే ప్రతి మాసంలో కూడా మనకు సంబంధించినటువంటి నక్షత్రం అయితే వస్తుంది. మనకి సంబంధించినటువంటి నక్షత్రము ఏ రోజున వస్తుందో ఆ రోజున మనము ఆ నక్షత్రానికి సంబంధించినటువంటి పూజ చేసుకుంటే చాలా చాలా మంచిదండి. ఆ నక్షత్రము మనకి ఏ రోజున వస్తుందో చాలా మందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా ఆ నక్షత్రము ఏ రోజున, ఏ వారాన, ఏ గడియల్లో వస్తుందో తెలియకపోవచ్చు. అటువంటి వారు ఈ కార్తీక మాసంలో ఈ నక్షత్ర దీపాన్ని వెలిగించటం వల్ల వారికున్న గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు, జాతక దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మనకి నక్షత్రాలు 27 ఉంటాయండి. ఈ 27 నక్షత్రాలకి సంబంధించిన 27 దీపాలనైతే వెలిగించుకోవాలి. ఈ 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రం మనదై ఉంటుంది. అలాగే మన కుటుంబ సభ్యులలో ఎవరిదో ఒకరిది అయి ఉంటుంది. అందుకని ఈ విధంగా ఈ కార్తీక మాసంలో ఏదో ఒక రోజున నక్షత్ర దీపాల్ని వెలిగించుకోవటం వల్ల మనకి గ్రహ దోషాలు, జాతక దోషాలు, నక్షత్ర దోషాలు తొలగిపోవడమే కాకుండా ఎన్నో మంచి ఫలితాలైతే కలుగుతాయి. అలాగే ఈ పూజ చేసి దీపాలు వెలిగించిన వారే కాకుండా
ఇంట్లోని వారు కూడా ఈ దీపాలు వెలిగించాలి. ఎందుకంటే వారి నక్షత్రాలు కూడా ఈ 27 నక్షత్రాల్లో ఏదో ఒక నక్షత్రం అయి ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇంట్లోని వారు కూడా ఈ దీపాలను వెలిగించాలి. అయితే ఈ దీపాలు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క నక్షత్ర దీపం ముగ్గు వేసి 27 దీపాలు పెట్టి వెలిగించాలా అంటే అలా అవసరం లేదండి. ఒక్కరు 27 దీపాలు ఏర్పాటు చేసుకున్నట్లయితే కొన్ని మీరు వెలిగించి మిగతావి మీ కుటుంబ సభ్యుల చేత వెలిగింపజేయవచ్చు. ఒకవేళ మీ వారు దగ్గర లేకపోతే గనక మీరు వారి పేరు మీద వెలిగించవచ్చు. అందుకని ఈ 27 నక్షత్రాలకి సంబంధించినటువంటి ఈ 27 దీపాలని వెలిగించి ఏర్పాటు చేసుకుని కొన్ని మీరు వెలిగించి కొన్ని మీ ఇంట్లోని సభ్యుల చేత వెలిగింపజేయాలి. అయితే ఈ నక్షత్ర దీపాలు ఎప్పుడు వెలిగించాలి అని అంటే కార్తీక పౌర్ణమి రోజున వెలిగిస్తే చాలా మంచిదండి. అలా కుదరని వాళ్ళు ఏదో ఒక సోమవారం రోజున వెలిగించుకోవచ్చు. కార్తీక సోమవారం రోజున లేదా కార్తీక ఏకాదశి రోజున వెలిగించుకోవచ్చు. అంటే కార్తీక మాసంలో వచ్చే ఏకాదశులలో కూడా ఈ దీపాలను వెలిగించుకోవచ్చు. లేదంటే ఏదైనా శుభకార్యం మీ ఇంట్లో జరుగుతున్నప్పుడు అప్పుడైనా వెలిగించుకోవచ్చు. అలాగే తులసి అమ్మవారికి అలాగే ఉసిరి చెట్టుకి విష్ణుమూర్తిగా భావించి కళ్యాణం జరిపిస్తారు కదా, అప్పుడు కూడా ఉసిరి చెట్టుని విష్ణుమూర్తిగా భావించి తులసి అమ్మవారికి కళ్యాణం జరిపిస్తారు కదా, ఆ సందర్భంలో కూడా మీరు ఈ నక్షత్ర దీపాలను ఏర్పాటు చేసుకుని పూజ చేసుకోవచ్చు. నేను ఇక్కడ నాకు చిలుకు ద్వాదశి రోజున పూజ చేసుకోవడం కుదరలేదు, అందుకని ఒక సోమవారం రోజున ఈ విధంగా లక్ష్మీ అమ్మవారికి విష్ణుమూర్తికి పూజనైతే నిర్వహించుకున్నాను. విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకి అలాగే లక్ష్మీ స్వరూపమైన తులసి చెట్టుని చక్కగా అలంకరించి ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఆ సందర్భంలో ఈ నక్షత్ర దీపాలను అయితే వెలిగించుకున్నాను. ఈ విధంగా ఏర్పాటు చేసుకుని అయితే ఈ నక్షత్ర దీపాలని ఎప్పుడు పడితే అప్పుడు వెలిగించకూడదండి. సమయము ప్రొద్దుట మధ్యాహ్నం అలా వెలిగించకూడదు. అయితే సాయంత్రము చంద్రుడు చుక్కలు వచ్చిన సమయంలో వెలిగించుకోవాలి. అయితే పౌర్ణమి రోజు వెలిగిస్తే గనక పౌర్ణమి గడియలు ఉండాలి. అలాగే చుక్కలు చంద్రుడు వచ్చి ఉండాలి, ఆ సమయంలో వెలిగించుకోవాలి. అలాగే సోమవారం కూడా వెలిగించుకోవాలి లేదా ఏకాదశి రోజున వెలిగించుకోవాలి అనుకుంటే మీరు సాయంత్రం వేళల్లో సాయంత్రము 5 గంటల నుంచి 7 గంటల లోపల ఈ నక్షత్ర దీపాల్ని ఏర్పాటు చేసుకుని వెలిగించుకోవచ్చు. చుట్టూ కూడా బార్డర్ వేసుకోవాలండి. ముగ్గుకి బంధనం వేయాలి. ఇలా అమ్మవారికి సంబంధించినటువంటి ముగ్గులు వేయటం వల్ల శివకేశవులతో పాటు ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి. దీపాలు ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు మీకు చెబుతాను. ఈ దీపాలను వెలిగించుకోవటానికి నేను ఇక్కడ పిండి ప్రమిదలను అయితే చేసుకున్నానండి. ఆ పిండి ప్రమిదలు ఎలా చేయాలి అంటే బియ్య పిండి, కొద్దిగా ఆవు నెయ్యి, బెల్లము, ఆవు పాలు వేసి చపాతీ ముద్దలాగా చేసుకోవాలండి. చపాతీ ముద్ద కంటే కాస్త పల్చగా చేసుకోవాలి, మరి గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా చేసుకోవాలి. ఆవు పాలు మొత్తం పోయక్కర్లేదండి, కొద్దిగా ఆవు పాలు కొంచెం నీళ్లు వేసి కూడా కలుపుకోవచ్చు. ఈ విధంగా చేసిన తర్వాత ఆ ప్రమిద రూపంలో చేసుకోవాలి. 27 ముద్దలు చేసుకుని ఒక్కొక్క ముద్దను ఒక్కొక్క ప్రమిదగా చేసి నేను ఈ విధంగా మట్టి ప్రమిదలో పెట్టి వెలిగించదలుచుకున్నాను. అందుకని మట్టి ప్రమిదలో పెట్టుకున్నాను. లేదంటే మీరు డైరెక్ట్గా నేల మీద పెట్టాలి అనుకుంటే ఒక్కొక్క తమలపాకు వేసి దానిపైన పెట్టి వెలిగించుకోవచ్చు. తర్వాత వీటికి గంధము, కుంకుమ బొట్లతో అలంకరించుకోవాలి. తర్వాత ఆవు నేతితో తడిపిన కుంభవత్తులు మాత్రమే వేసుకోవాలండి. కుంభవత్తులు వేసుకోవాలండి. పువ్వు ఒత్తులు, కుంభవత్తులు అంటారు కదా, అవి ఆవు నేతితో తడిపినవి వేసుకోవాలి. ఇవి ఒక ఒత్తు వేసినా సరిపోతుందండి, 2 ఒత్తులతో సమానము. మామూలు ఒత్తులు, అడ్డవత్తులు అయితే కనుక 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి వేసుకోవాలి. మీరు కుంభవత్తులన్నా వేసుకోవచ్చు లేదా అడ్డవత్తులన్నా వేసుకోవచ్చు. ఈ విధంగా 27 ప్రమిదల్లో 27 పిండి దీపాలు అయితే ఏర్పాటు చేసుకున్నాను. ఇవన్నీ కూడా నక్షత్ర ముగ్గులో ఏర్పాటు చేసుకోవాలి. ముందుగా చెప్పుకున్నట్టే ఈ దీపాలు ఎవరన్నా వెలిగించవచ్చండి. ఆడ మగ చిన్న పెద్ద భేదం లేకుండా ఎవరైనా వెలిగించుకోవచ్చు. ప్రతి ఒక్కరికి ఒక నక్షత్రం, జన్మ నక్షత్రం ఉంటుంది కదా, ఆ జన్మ నక్షత్రానికి సంబంధించినటువంటి దోషాలున్నా, గ్రహ దోషాలున్నా కూడా అన్నీ తొలగిపోతాయి. తప్పకుండా ఎవరైనా వెలిగించుకోవచ్చు. అలాగే ఈ దీపాలని గుళ్ళో అన్నా వెలిగించుకోవచ్చు. మనకి ఇంట్లో పూజా మందిరంలో విశాలంగా ఉంటే అక్కడే వెలిగించుకోవచ్చు, లేదా తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చు. ఇలా ఏదైనా ప్రత్యేకమైన పూజ ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడైనా వెలిగించుకోవచ్చు. ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత ఈ దీపారాధన అయితే చేసుకోవాలండి. ఈ దీపాలు వెలిగించేటప్పుడు ఉపవాసం ఉండాలా అంటే ఉపవాసం ఉండాలని నియమం అయితే ఏమి లేదండి. మనం ఒక ప్రత్యేకమైన పూజ సమయంలో వెలిగించుకుంటే గనక ఆ పూజ అంతా అయ్యే వరకు కూడా ఏం తినకుండా ఉంటాం కాబట్టి
ఆ తర్వాతే మనము ఈ దీపాలు వెలిగించుకోవచ్చు. నేను ఈ నక్షత్ర ముగ్గుని తులసి అలాగే ఉసిరి చెట్టు ఉన్న ప్రదేశాల్లో అయితే నేను ఏర్పాటు చేసుకున్నాను. తులసమ్మ వారికి అలాగే విష్ణుమూర్తిగా భావించే ఉసిరి చెట్టుకి కూడా నేను పూజ చేసుకున్నాను. ముందుగా పసుపు గణపతికి పూజ చేసిన తర్వాత అలాగే విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి షోడశోపచార పూజ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత దీపాలను అయితే వెలిగించుకోవాలి. ముందుగా పూజలో పెట్టుకున్న దీపపు కుందుల్ని ఏకహారతితో వెలిగించుకోవాలండి. పసుపు కుంకుమ గంధం అక్షతలు పుష్పాలు సమర్పించి దీపలక్ష్మికి నమస్కారం చేసుకోవాలి. తర్వాత స్వామి అమ్మవార్లకి షోడశోపచార పూజ అయితే చేసుకోవాలండి. పంచోపచార పూజ అయినా చేసుకోవచ్చు లేదా షోడశోపచార పూజ అయినా చేసుకోవచ్చు. అమ్మవారికి అయ్యవారికి ఆహ్వానం పలికి ఆసనం సమర్పించి అర్ఘ్యపాద్యాలను సమర్పించి పసుపు కుంకుమ గంధం అక్షతలు సమర్పించి పుష్పాలు సమర్పించి తులసి అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ లక్ష్మీ అమ్మవారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ అలాగే విష్ణుమూర్తి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళి కానీ చదువుకుంటూ పూజ అయితే చేసుకోవచ్చండి. ఏమీ రాకపోతే ఓం శ్రీమాత్రే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ అంటూ పూజ అయితే చేసుకోవచ్చు. ధూపం సమర్పించి నైవేద్యం సమర్పించాలి. నైవేద్యంగా నేను ఇక్కడ పళ్ళనైతే సమర్పిస్తున్నాను. మరొకసారి ధూపాన్ని చూపించి సాక్షాత్ దీపం దర్శయామి అంటూ దీపాన్ని చూపించుకోవాలి. తర్వాత మనము నక్షత్ర దీపాలని వెలిగించుకోవాలండి. ఏకహారతితో కానీ అగరవత్తులతో కానీ వెలిగించుకోవాలి. ముందుగా లోపల వైపు దీపాలన్నీ వెలిగించుకోవాలండి. ఇలా దీపాలన్నీ వెలిగించిన తర్వాత పసుపు కుంకుమ గంధం అక్షతలు దీపాల వద్ద ఉంచి నమస్కారం చేసుకోవాలి. ముగ్గు మధ్యలో అమ్మవారి యొక్క రూపం కానీ విగ్రహం కానీ ఉంటే పెట్టుకోండి. లేదు అంటే ఒక పసుపు ముద్దను అమ్మవారిగా భావించి పెట్టుకోవచ్చు. లేదంటే ఒక రూపాయి కాయనన్నా పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ రూపాయి కాయను పెట్టుకున్నానండి. ఆ పసుపు కుంకుమ సమర్పించి ఇలా ధూపాన్ని సమర్పించుకోవాలి. తర్వాత హారతిని సమర్పించుకోవాలండి. ముందుగా అమ్మవారికి అయ్యవారికి హారతి ఇచ్చిన తర్వాత ఈ నక్షత్ర దీపాలకు కూడా హారతినిచ్చుకోవాలి. అమ్మవారి విగ్రహం కానీ ఇలా రూపు కానీ పెట్టుకుంటే కనుక అక్కడే అమ్మవారుగా భావించి పూజ చేసుకోండి. లేదంటే దీపాలనే అమ్మవారిగా భావించి నమస్కారం చేసుకోండి. తర్వాత అక్షంతలు చేత్తో తీసుకుని అమ్మవారి పాదాల చెంత స్వామివారి పాదాల చెంత ఉంచి నేను చేసిన ఈ పూజలు ఎటువంటి దోషాలున్నా మన్నించమని వేడుకోండి. తర్వాత మీకు ఇంకా సమయం ఉంటే ఏమైనా చదవాలి అని అనుకుంటే మీరు కార్తీక పురాణం చదువుకోండి, చాలా మంచిది. లేదంటే లలిత సహస్రనామాలు కానీ విష్ణు సహస్రనామాలు కానీ లక్ష్మీ సహస్రనామాలు కానీ ఏవైనా చదువుకోవచ్చు. మాకేమీ రావు అని అనుకుంటే గనక అక్కడే కూర్చొని ఆ దీపాల వైపే చూస్తూ జపం చేసుకోండి. ఆ శివకేశవుల్ని అలాగే 27 నక్షత్రాలని తలుచుకొని మీకున్న దోషాలన్నీ కూడా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం చేసుకోండి. మా ఇంట్లో ఉన్న దోషాలు అన్నీ కూడా తొలగిపోయి మేమెప్పుడూ కూడా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలని కోరుకోండి. ఇక ఈ దీపాల్లో ఆయిల్ వడ్డించిన అవసరం లేదు. ఆ దీపాలు వెలిగినంతసేపు వెలిగిన తర్వాత కొండెక్కిన తర్వాత ఆ దీపాలు మీరు వెలిగించిన రాత్రి మాత్రం తీయకుండా మరుసటి రోజు ఉదయాన్నే ఆ ప్రమిదల్ని తీసేసి ప్రమిదల నుంచి ఆ పిండి దీపాలని వేరు చేసి ఆ పిండి దీపాలని నలిపితే నలిగిపోతాయి. చెట్ల మొదట్లో కానీ చీమలకి ఆహారం కానీ వేసేయండి. ముగ్గంతా కూడా చీపురుతో తొడవకుండా చేతితో తుడిచి మొత్తం అంతా తీసేయండి. మీకు గోశాల అందుబాటులో ఉంటే గనక ఈ ప్రమిదలన్నీ కూడా గోవుకి పెట్టినా మంచిదేనండి. తర్వాత ముగ్గునంతా కూడా చేత్తో తుడిచేసిన తర్వాత ఎత్తేసి చెట్ల మొదట్లో ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి. పువ్వులు కూడా అంతేనండి. పువ్వులు కూడా ఎవరు తొక్కని ప్రదేశంలో వేసేయాలి. తర్వాత మనము ఎక్కడైతే ముగ్గు పెట్టామో అక్కడ నీళ్లు చిలకరించి బట్టతోటి శుభ్రం చేసుకోవాలి. చీపురుతో శుభ్రం చేసుకోకూడదు. పిండి ప్రమిదల కింద పెట్టుకున్న ప్రమిదల్ని మీరు మట్టి ప్రమిదల్ని మళ్ళీ శుభ్రం చేసుకుని మళ్ళీ పూజల్లో వాడుకోవచ్చు. అవి పారేనక్కర్లేదు. ఇంతేనండి. ఈ నక్షత్ర దీపాలు పెట్టుకోవటం వల్ల కలిగే లాభాలు, అలాగే ఎవరెవరు పెట్టుకోవచ్చు, ఎప్పుడు పెట్టుకోవచ్చు, ఈ నక్షత్ర దీపాలు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలియజేశాను అనుకుంటున్నాను. ఈ వీడియో గనక నచ్చితే తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మా వీడియోల్ని మరికొద్ది మందికి రీచ్ అవుతాయి.
మా వీడియోల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. మా వీడియోల్ని మీరు మిస్ కాకుండా చూడగలుగుతారు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్కారం. ఉంటానండి.